వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా టీడీపీ, అసెంబ్లీ బయట వైసీపీ మాటల తూటాలు పేలుస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కంటే ముందే వేడెక్కింది. ఇదే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ రెండు అంశాన్ని కలుపుతూ సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను అసెంబ్లీకి రప్పించేందుకు అందాల పోటీలు పెట్టాలంటూ స్పీకర్కు ఆయన సూచించారు. అది ఎందుకో కూడా సోమిరెడ్డి స్పష్టంగానే వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ మీట్ ప్రకటించారని, అలాగే అసెంబ్లీలో పురుష ఎమ్మెల్యేలకు మాత్రం అందాల పోటీలు పెడితే వైసీపీ ఎమ్మెల్యే జగన్ వచ్చి వాటిని ఆస్వాదిస్తారని సోమిరెడ్డి సూచించారు. పురుషుల్లో అందాలను చూసే అలవాటు ఉన్న జగన్ అలా అయినా అసెంబ్లీకి వస్తారేమో చూడాలంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను ఉద్దేశించి సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార, విపక్షాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసెంబ్లీ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకి స్పోర్ట్స్ మీట్ పెట్టింది, అనౌన్స్ చేసినారు. నేనేమంటున్నానంటే, నాకు స్పీకర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే, అసెంబ్లీలో మేల్ ఎమ్మెల్యేస్కి అందాల పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అంటే ఆయనకి మగోళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి ఓన్లీ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పెట్టుండరు. ఏదో మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేలు దాంట్లో పెడితే బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన బృందం 11 మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తారు.